ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన మూడవ బడ్జెట్ కూడా విఫల బడ్జెటేనని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్. దేశ ప్రజలకు బడ్జెట్లో శూన్యహస్తం చూపించారని అన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆధార్ను ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమన్నారు రాపోలు. అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రిగా ప్రతిపాదించిన మూడవ బడ్జెట్ కూడా నిన్ననే ప్రధానమంత్రి ప్రస్తావించిన రీతిలో పరీక్షలో విఫలమయ్యింది. శుష్కప్రియం శూన్యహస్తం. వారు ఇంకా కలగనే దశలోనే ఉన్నారు. ఆకాంక్ష వ్యక్తం చేసేటువంటి స్థితిలో కానీ సాధించే పరిస్థితిలో కానీ లేరు అని అరుణ్ జైట్లీ గారి తాజా బడ్జెట్ రుజువు చేస్తూ ఉన్నది. ఆధార్ మాత్రమే ఆధారంగా మిగిలింది. గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించి భారీగా సమకూర్చినటువంటి ఆధార్ వ్యవస్థ వారి నోటిలో ఏ మేరకు అవహేళనకు గురయ్యిందో ఈనాడు వారి చేతిలో ఏకైక అస్త్రంగా మారింది అనేటువంటి వాస్తవాన్ని వారు కనీసం ఈ మూడవ బడ్జెట్ ద్వారా అంగీకరించడం ముదావహం.